మరెందుకు పవి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? నా మనసులో ఆది ఉన్నది నిజం, కానీ అది కేవలం ఒక మంచి ఫ్రెండ్గా మాత్రమే. నీ మనసు చంపుకొని అబద్ధం చెప్పకు పవి. సీతమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నిజమనేది పెదవుల మీద నుంచి రాకూడదు, మనసు లోతులోంచి రావాలి. మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. చూడు పవి, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు పవి? నువ్వు ఆది ముందు చూపు లేకుండా ఎందుకు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు పెద్దవాళ్ళని మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు? జీవితం అంటే మీ ఇద్దరికి ఆటలుగా ఉందా? అసలు మీరిద్దరు ఒకరికొకరు దూరంగా ఉండి జీవితాంతా సంతోషంగా ఉండగలరా? ఇప్పటికైనా మించిపోయింది లేదు పవి. విడాకులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకో.